ఈరోజు సేవకుల దినోత్సవం. ఏంటి ఈరోజు? సేవకుల దినోత్సవం. కాబట్టి మీకు తెలిసిన సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వారిని మాట్లాడండి, వారిని పలకరించండి, వారిని విష్ చేయండి. ఎందుకంటే సేవకులు ఈరోజు ఈ ప్రపంచానికి చాలా అవసరం. మీ ఆపదలోను మీ లేమిలోను మీతో పాటు ఉండేది ఎవరు చెప్పండి? కేవలము సేవకుల గురించి నేను ఎప్పుడు ఒక మాట మాట్లాడతాను. సేవకుల గురించి నేను ఎప్పుడు ఒక మాట మాట్లాడతాను. విశ్వాస శ్రమల కొరకు అయితే ఎవరు ప్రార్థన చేస్తారు? సేవకుడు ప్రార్థన చేస్తాడు. మరి సేవకుడు శ్రమ పడుతుంటే ఎవరు ప్రార్థన చేయాలి? విశ్వాసి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? తన సేవకుడు కొరకు. ఎవరిని బలపరుస్తాడు? సంఘాన్ని బలపరుస్తాడు. అవునా కదా? సంఘాన్ని బలపరుస్తాడు. ఈ బలపడిన సంఘము ఎవరిని బలపరుస్తుంది? సేవకుడిని బలపరుస్తుంది. నా మాట అర్థమైందా? ఒక సేవకుడు సంఘ విశ్వాసులను, సంఘ సభ్యులను బలపరిస్తే ఆ బలపడిన సంఘ సభ్యులు ఎవరిని బలపరచాలి? వారి యొక్క సంఘ కాపరిని ఖచ్చితంగా బలపరచాలి. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క సేవకుల బాధ్యత తీసుకున్నారో చాలామంది, నేను ఎప్పుడు మాట్లాడతాను, వారు తిన్నా తినకపోయినా సంఘాన్ని ఎలా చూస్తారు? చాలా గొప్పగా చూస్తారో చూడరా? చాలా గొప్పగా చూస్తారు. వారి ఇంట్లో పరిస్థితులు ఏమున్నా వారికి కనపడవు, కానీ సంఘానికి ఏదైనా అవసరం ఉంటే చాలామంది యథార్థంగా పరిచర్య చేసే సేవకులు ఇంట్లో ఏమీ లేకపోయినా పరిచర్య మాత్రం చాలా నిండుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సేవకులు ఈరోజు ప్రపంచంలో భూమి మీద చాలామంది ఉన్నారు. కాబట్టి మీ సంఘ కాపురులను, మీకు తెలిసిన సేవకులను మాట్లాడండి, పలకరించండి, వారి లేమిలో వారి కలిమిలో పంచుకోండి. ఎన్నో బాధలు ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఖచ్చితంగా అయితే చెప్తాడు. కాబట్టి నమ్మకంగా పరిచర్య చేస్తున్న సేవకులకి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యము దయచేయునుగాక. ఆమేన్. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న సేవకుల పరిచర్యలను దేవుడు ఇంకా దీవించి ఆయన రాకడ వరకు వారి యొక్క పరిచర్యలన్నింటినీ ఉండునుగాక. సేవకులందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలను ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.